ఎట్లా ఉంది ఇప్పుడు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? వాయిస్ అని పడతలేదు సార్. పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం ఉందా? ఉంది సార్, 100కి 100% ఉంది సార్. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ కార్పొరేట్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్న వ్యాఖ్యలు ఎట్లా చేస్తారు? చేతగాని మాట్లాడినాను అంటే ఏం మాట్లాడాలో తెలియక ఆ మాటతో హైలైట్ అవుతాడని అలాగ అంటున్నాడు. గతంలో రోజా కూడా అన్నారు కదా, పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా తాకడియమన్నారు కదా. అందుకే తనకి ఎంత దూరంగా ఉందో దగ్గరగా ఉందో మీకే తెలుసు కదా, మేము చెప్పవసరం లేదు మీకోసం. ఓకే, ఏం చెప్తారండి? ఎట్లా ఉంది గుడ్రాయి పాలన, ఎట్లా ఉంది? ఈ 6 నెలల పాలనలో అద్భుతం అని చెప్పచ్చండి. గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలించాడు. 5 సంవత్సరాలు చేయలేని పనులు 3 నెలలు చేసి చూపించాడండి కూటమి ప్రభుత్వం. అలాగే పవన్ కళ్యాణ్ మీరు అడిగారు కదా ఇప్పుడు ఒక ప్రశ్న, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి. నిజంగా కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనే వ్యక్తి 150 సీట్లు తెచ్చుకున్న వ్యక్తి 11 సీట్లు పడిపోయాడు. అంటే కార్పొరేటర్కి ఎవరు ఎక్కువ, ఎమ్మెల్యేకి ఎవరు తక్కువ. అలాగే సొంత నియోజకవర్గంలో కడప జిల్లాలోనే మంచినీటి సౌకర్యం లేకుండా 5 సంవత్సరాలు ప్రజలను ఇబ్బంది పెట్టాడు తన సొంత జిల్లాలో. కానీ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే పవన్ కళ్యాణ్ గారు అదే నియోజకవర్గంలో అదే జిల్లాలో సొంత జగన్మోహన్ రెడ్డి జిల్లాలో మంచినీటి అందించాడు 3 నెలల్లోని. కార్పొరేటర్కి ఎవరు ఎక్కువ, ఎమ్మెల్యేకి ఎవరు తక్కువ, ఎవరు గొప్పవాడు ఎవరు చెడ్డాడు. అలాగే మనకి ఏంటంటారు, మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి చాలా గ్రామాలు ఉన్నాయండి. ఏంటంటే లోతటి ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి చాలా మటుకి. ఆ ఏజెన్సీ ప్రాంతాల్లోని కనీసం వాళ్ళకి హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి, ఏదైనా నీరసం వస్తే తీసుకురావడానికి రోడ్డు మార్గం లేదు. ప్లస్ అలాగే చాలామంది కూడా చనిపోయారు అక్కడ. ఏ ప్రభుత్వం వచ్చినా సరే, అది కాంగ్రెస్ అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు గతంలోనే. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం, బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలల్లోని రోడ్డు వేయించి ఏజెన్సీలోనే వాళ్ళకి డోలీలకి మంచి పని చేసాడండి ఈరోజు. అంటే ఇప్పుడు ఎవరు కార్పొరేటర్కి ఎక్కువ, ఎవరు ఎమ్మెల్యేకి తక్కువ, ఎవరు మంచోడు ఎవరు చెడ్డాడు ఒకసారి ఆలోచించండి. అతనికి 151 నుంచి 11 పడిపోయేటప్పటికి బ్రెయిన్ దెబ్బతినేసిందండి, మైండ్ బాగా దెబ్బతినేసింది, బుర్ర పని చేయట్లేదు, ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తలేదు. జనాలు చీచి కొట్టారు. నాకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నాడు. 11 సీట్లు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? అతనే అసెంబ్లీలో చెప్పాడు కదా 17 సీట్లు దాటి రావాలని చెప్పేసి. 23 సీట్లు ఉన్న ప్రతిపక్షాన్ని నేను 5 లాగేసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా పోతుంది అన్నాడు. అంటే 23 సీట్లు ఉన్నప్పుడు 5 సీట్లు లాగేసుకుంటే ప్రతిపక్ష హోదా పోతుంది. ఓకే, మరి 11 సీట్లు ఉన్నవాడికి ప్రతిపక్ష హోదా ఎలాగెత్తారు? జనాలు ఇవ్వలేదు మీకు, జనాలు మీకు ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా. జనాలు ఇవ్వలేనప్పుడు మీరు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఎందుకు కోరుకుంటే సిగ్గేస్తుందండి జనాలకి. ఆడవాళ్ళు అయితే చిచ్చి అని ఉమ్మేస్తున్నారు ముఖం మీద. 2.2 అని మదిలేనికి 2.2 ఏంటంటారు, రోబో సినిమా చూపించాడు ఆ టైప్లోనే 2.2 చూసినట్టున్నాడు. రోబో సినిమా 3 సార్లు, ఇప్పుడు 2.2 అంటున్నాడు. ఆడికి బుర్రపని చేస్తాడు, సిప్పు తప్పిందాడు ఏంటి. నెక్స్ట్ ఈ 11 కూడా ఉండవు, ఆడికి దొబ్బుతాడు. ఇంకా లాస్ట్ వచ్చేసరికి ఒకరు జైలుకి వెళ్తున్నారు. లాస్ట్ ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన వెళ్ళిపోతారు. ఇంకా నడిపించి కూడా ఎవడు ఉండడు. ఆటోమేటిక్గా తన పక్కన కుడి భుజం విజయసాయి రెడ్డి గారు ఎందుకు పోయారండి? చేసిన ఎదపలను తట్టుకోలేదు కదా. ఆయనతో పాటు ఉంటే ఈయన పరిస్థితి భయంతో ఈయన పక్క పోయాడు, వదిలేసేసి రాజీనామా చేసి ఏడ్చింది. అది ఆడదైతే అది ఆడదేనా నిజంగానే? అది ఆడదే. దానికి ఒక సాకి ఇచ్చారు. ఏంటి టూరిస్టులో ఒక సాకి ఇచ్చారు. 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంతా. కానీ 3 సంవత్సరాలు టూరిస్టులో దానికి సాగిస్తే ఇంత పొట్టు నిక్కర్లు వేసుకొని దేవాలయం చుట్టూ తిరిగిందండి, బీచ్ల చుట్టూ తిరిగింది. అది నిజంగా టూరిస్ట్ శాఖ మంత్రి కింద పనిచేసింది అది. దానికి మతి లేక బుర్ర పనిచేయక వీళ్ళందరూ ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని పొగిడితే ఏదో పక్కన కుక్క పెట్టుకుంటారో, ఏ కార్పొరేటర్ ఇస్తారన్న ఆశ. ఎమ్మెల్యే అలాగపోయింది. ఏ కార్పొరేటర్, ఏ కౌన్సిలర్ పడుతాడు బాబు వీడు పట్టుకుంటేనే జగన్మోహన్ రెడ్డిని అన్న రూట్లో మాట్లాడతారు, అంతే తప్పించి ఏమీ లేదండి. అసలు వైసీపీ గురించి మాట్లాడడం సొంత దండగా.